డాక్టర్ గారు, మచిలీపట్నం నుండి గీత ఇలా అడుగుతున్నారండి. మాకు 6 నెలల బాబున్నాడు. వాడికి మలబద్ధకం ఉంది. 2 రోజులకొకసారి కూడా సరిగ్గా విరేచనానికి వెళ్ళడం లేదు. వాడికి నా పాలే పడుతున్నాను. వాడి ఆహారంలో ఎటువంటి మార్పు చేయలేదు. నిద్ర బాగానే పోతున్నాడు. మా అమ్మ కూడా కొన్ని చిట్కాలు పాటించింది. వాటి వల్ల కూడా ఎటువంటి లాభం లేదు. వాడికి ఎందుకిలా అవుతోంది? ఇదేమైనా సీరియస్ సమస్య అని నాకు ఆందోళనగా ఉంది. సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. గీత గారు, ఈ మలబద్ధకం అన్నది, మోషన్ అన్నది సాఫ్ట్గా అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు 6 నెలలు అంటున్నారు, మీరు తల్లిపాలే ఇస్తూ ఉన్నారు, మంచిది. కానీ ఇదే టైంలో మీరు ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇంట్రొడ్యూస్ చేయాలి. బాయిల్డ్ యాపిల్ కానీ, బనానా కానీ, లేకపోతే క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ బాగా బాయిల్ చేసి, మ్యాష్ చేసి, పేస్ట్ చేసి పెట్టాలి చంటి పిల్లలకి, ఈ 6 months పిల్లలకి. యూజువల్గా ఇది పెట్టడం వల్ల మోషన్ ఫ్రీగా అయ్యే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం సాఫ్ట్గా ఉంటే దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. యూజువల్గా ఒక్కొక్కసారి మన ఒంట్లో ఉన్న ద్రవాలు లోపం వలన, అంటే ఇంబ్యాలెన్స్ వలన, ఒక్కొక్కసారి థైరాయిడ్ లోపం వలన కూడా ఇటువంటి ఇబ్బందులు రావచ్చు. సో కంపల్సరీగా ఒకవేళ మోషన్ గట్టిగా అయ్యి 3-4 days కూడా అవ్వట్లేదంటే మటుకు కంపల్సరీగా కొన్ని బ్లడ్ టెస్ట్ చేయాలి. సిబిపి అని, లేకపోతే థైరాయిడ్ ప్రొఫైల్ అని, ఇవన్నీ కూడా చేయించాలి. ఒంట్లో రక్తం సరిపడగా ఉందా, థైరాయిడ్ లెవెల్ సరిపడగా ఉందన్నది మనం చూడాలి. 6 నెలలు పిల్లల్లో అండ్ బాగా మలబద్ధకం ఎక్కువగా ఉండి మోషన్ అవ్వట్లేదు, చాలా కడుపుబ్బరంగా ఉండి ఇబ్బందిగా ఉంటే మటుకు కంపల్సరీగా ఒక స్పెషల్ ఎక్స్రే తీయాలి. అంటే కాంట్రాస్ట్ స్టడీ అంటాం, లోవర్ జిఐ కాంట్రాస్ట్ స్టడీ అంటాం. అటువంటి జిఐ కాంట్రాస్ట్ స్టడీ చేసి ఒకవేళ పెద్ద పేగులు ఏమన్నా సన్నగిలటం లాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, హర్ట్ స్ప్రింగ్స్ లాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అనేది చూసుకోవాలి. సో గీత గారు, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మోషన్ సాఫ్ట్గా ఉంటే ఏం కంగారు పడద్దు. కానీ మోషన్ బాగా గట్టిగా అయ్యి బేబీ ఇబ్బంది పడితే మటుకు కంపల్సరీగా నేను చెప్పిన 3 ఒకసారి మీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇందులో ఏంటి అన్నది మనం నిర్ధారించి దాన్ని బట్టి మందులు వాడితే సమంగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.